నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక, వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తీయటి మాటలతో మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు కూడా కనబడుతూ ఉన్నాయి. అనుమానపు ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల వారితోని, కుటుంబ సభ్యులతోటి, అలాగే ప్రేమించిన వారితోటి మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రేమికులకు బ్రేకప్స్ అనేవి కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున అనుకోని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో ఉండే చికాకులు తొలగిపోతాయి. ఇంట్లోని గొడవలు కూడా తగ్గిపోతాయి. కుటుంబం అంతా కూడా ఐకమత్యత అనేది బాగా పెరుగుతుంది. ఇక రుణ బాధల నుండి బయటపడతారు. అప్పులను తీర్చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. సహ ఉద్యోగులతోటి ఈ సమయంలో మీకు చక్కటి ఐకమత్యత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మీకు నిర్ణయాలలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులకు వాహనాలు నడిపేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక స్నేహితులతో ఉండే మాట పట్టింపులు తొలగిపోతాయి. దూరమైనటువంటి స్నేహితులు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. ఈ వృషభ రాశి వారు రేపటి రోజున ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. వృషభ రాశి వ్యక్తులు తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం చాలా అలవాటు చేసుకోవాలి. ఇక విద్యార్థులకు చదువుల పట్ల ఎలాంటి సమస్య ఉండదు. ఏకాగ్రత అనేది లోపించకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి రేపు పంచముఖ హనుమ స్తోత్రపారాయణ చేయండి. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకునే ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.